కాసేపట్లో పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు కడియం, దానం అనర్హత పిటిషన్స్పై స్పీకర్ గడ్డం ప్రసాద్ తుది తీర్పు ఇవ్వనున్నారు. స్పీకర్ ఇవ్వబోయే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పిటిషన్పై ఎలాంటి తీర్పు ఇస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇటు కడియం విషయంలో ఏం చెప్పబోతున్నారని ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రేపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కాసేపట్లో పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు కడియం, దానం అనర్హత పిటిషన్స్పై స్పీకర్ గడ్డం ప్రసాద్ తుది తీర్పును ఇవ్వనున్నారు. స్పీకర్ ఇవ్వబోయే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పిటిషన్పై ఎలాంటి తీర్పు ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇటు కడియం విషయంలో ఏం చెప్పబోతున్నారని ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రేపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కాసేపట్లో పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు కడియం, దానం అనర్హత పిటిషన్స్పై స్పీకర్ గడ్డం ప్రసాద్ తుది తీర్పును ఇవ్వనున్నారు. స్పీకర్ ఇవ్వబోయే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పిటిషన్పై ఎలాంటి తీర్పు ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇటు కడియం విషయంలో ఏం చెప్పబోతున్నారని ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రేపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కాసేపట్లో పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు కడియం, దానం అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ తుది తీర్పునివ్వనున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చారి, ఓవర్ టు యు. మరి కాసేపట్లో స్పీకర్ అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. ఇప్పటికే రెండు పక్షాలకు సంబంధించినటువంటి అడ్వకేట్లు స్పీకర్ ఛాంబర్ కి చేరుకున్నారు. స్పీకర్ రాగానే జడ్జిమెంట్ కు సంబంధించినటువంటి ప్రాసెస్ ప్రారంభమవుతుంది. ఇవాళ కడియం శ్రీహరి అలాగే దానం నాగేంద్రకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో అనర్హత పిటిషన్ ఎదుర్కొన్నటువంటి 8 మందికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి సందర్భంగా కొన్ని అంశాలను మెన్షన్ చేస్తూ పూర్తి స్థాయిలో పార్టీ ఫిరాయించారు అనేటువంటి ఆధారాలు కనిపించలేదు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా స్పీకర్ వ్యక్తం చేశారు. కాబట్టి ఆ 8 పిటిషన్లను ఆయన డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ రోజు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి 2 పిటిషన్లకు సంబంధించి కొంత ఆసక్తికరంగానే అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే దానం నాగేందర్ పార్టీ మారిన తర్వాత కాంగ్రెస్ బీఫామ్ మీద పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దానం నాగేందర్ మీద వేటు ఉంటుంది అనేటువంటి చర్చ సర్వత్రా వినపడుతుంది. అలాగే బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించినటువంటి అడ్వకేట్లు కూడా ఇదే రకమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి స్పీకర్ ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తారనేటువంటి చర్చ మాత్రం కనబడుతుంది. కడియం శ్రీహరి ఎపిసోడ్ లో కూడా ఇదే. కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పేసి వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన కూతురు కావ్య పోటీ చేసినటువంటి సందర్భంగా చేసినటువంటి ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి వీడియోలన్నింటినీ కూడా స్పీకర్ కి ఎవిడెన్స్ గా ఇచ్చారు. కాబట్టి ఈ 2 రకాల అంశాలు ప్రధానంగా ఎవిడెన్స్ గా పేర్కొన్నటువంటి నేపథ్యంలో స్పీకర్ ఎలాంటి జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారు అనేటువంటి ఆసక్తి మాత్రం నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే పూర్తి స్థాయిలో అందరి అభిప్రాయాలని, న్యాయ నిపుణుల అభిప్రాయాలన్నింటినీ కూడా ఇప్పటికే స్పీకర్ తీసుకున్నారు. కాబట్టి ఏ రకమైనటువంటి జడ్జిమెంట్ ఇస్తే ఎట్లా రియాక్షన్ ఉంటుంది అనేటువంటి అంశాల మీద కూడా సహజంగానే చర్చ ఉంటుంది. కాబట్టి ఈ 2 రకాల ఈ 2 పిటిషన్ల మీద స్పీకర్ కూడా న్యాయ నిపుణులు అలాగే
రిటైర్డ్ జడ్జిల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. కాబట్టి ఆచితూచి ఈ రెండు పిటిషన్ల మీద జడ్జిమెంట్ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అయితే దానం ఎపిసోడ్ లో ఒక బీఆర్ఎస్ వేసినటువంటి పిటిషన్ కి సంబంధించి లాజిక్ ని లేవనెత్తారు. బీఆర్ఎస్ పిటిషన్ వేసేటువంటి నాటికి నేను పార్లమెంటు నియోజకవర్గంలో బీఫామ్ మీద పోటీ చేయలేదనేటువంటి అంశాన్ని మెన్షన్ చేశారు. కానీ అదే అంశాన్ని ఫోకస్ చేస్తూ బీజేపీకి సంబంధించినటువంటి అడ్వకేట్ మేము వేసినటువంటి పిటిషన్ ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసిన తర్వాత కాబట్టి మాది పరిగణలోకి తీసుకోవాలి అనేటువంటి అంశాన్ని కూడా మెన్షన్ చేశారు. కాబట్టి ఇలాంటి అన్ని కూడా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నటువంటి నేపథ్యంలో దానం నాగేందర్కి సంబంధించి కావచ్చు, కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అనర్హత పిటిషన్లపై తీర్పు ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశం మీద కొంత ఆసక్తి అయితే నెలకొంది. రేపు సుప్రీంకోర్టులో ఈ కేసు ఉంది. అనర్హత పిటిషన్లను వీలైనంత త్వరగా తేల్చాలి అని పదే పదే సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఫైనల్ గా అవకాశం ఇస్తున్నామని చెప్పేసి రేపటి వరకు ఈ అనర్హత పిటిషన్లని క్లియర్ చేయాలని చెప్పింది. కాబట్టి ఈ రోజు స్పీకర్ ఈ రెండు పిటిషన్లను కూడా తీర్పిచ్చేస్తే మొత్తం అనర్హత పిటిషన్లకు సంబంధించినటువంటి పెండింగ్ ఇష్యూ అనేది ఉంటుంది. కాబట్టి ఈ రెండు పిటిషన్లను ఈ రోజు జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారు. జడ్జిమెంట్ క్లీన్ చిట్ ఇస్తారా లేదంటే ఇంకా ఏమైనా టెక్నికల్ రీజన్స్ అడుగుతారా అలాంటిది చూడాలి. థ్యాంక్ యూ చార్. స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా నేను సిద్ధంగా ఉన్నాను. రేపు మళ్లీ పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తే 100% ప్రజాక్షేత్రంలోనే నేను ప్రూవ్ చేసుకున్నాను. అవును, నేను చెప్పాను కదా. ఎందుకంటే నేను శాసనసభ ప్రాంగణంలో అంటే స్పీకర్ గారి పరిధిలో నేను నా అఫిడేవిట్ లో నేను అదే ఇచ్చాను. నేనేమి ఇచ్చాను, శాసనసభలో నేను కూడా ఎక్కడ కూడా పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదు. నాకే రోజు కూడా మన గౌరవనీయులు నాకు కేసీఆర్ గారు అంటే చాలా గౌరవం. ఆయన అధ్యక్షుడిగా నాకు ఏ రోజు ఒక ఎక్స్ప్లెనేషన్ అడగలేదు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి డిస్ప్లినరీ కమిటీ కూడా నాకు ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ అడగలేదు. మరి నేను నేను అసెంబ్లీలో వాళ్ళు ఏమన్నా విప్ జారీ చేసి ఉంటే, నేను విప్కు వ్యతిరేకంగా నేను పనిచేసి ఉంటే ఎస్ ఐఎమ్ ఎంటైటిల్డ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ పనిష్మెంట్. కానీ నాకు ఎక్కడ కూడా విప్ గానీ అవన్నీ ఏమీ ఇవ్వలేదు. కాబట్టి నేను ఆ స్పీకర్ పరిధిలో మాత్రం నేను పొరపాటు చేయలేదనేది నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను. కాబట్టి నా ఆర్గ్యుమెంట్ అదే, నా అఫిడేవిట్ అదే. ఇప్పుడు వేసిన వాళ్ళకి ఏం అధికారం ఉంది అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఎందుకు ఇప్పటిదాకా అడగలేదు, మీరు చెప్పారు కాబట్టి అడుగుతున్నాను. నన్ను అడగాల్సింది నా అధికారం ఎవరికి ఉండే, గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారికి ఉండే. వేసిన వాళ్ళకి ఇప్పుడు ఏం అధికారం ఉంది? వాళ్ళకేమన్నా మ్యాండేట్ ఇచ్చారా, లేకుంటే వాళ్ళకేమన్నా అథారిటీ ఇచ్చారా? వాళ్ళకేం లేదు. వాళ్ళు కూడా నా లేకనే ఒక ఎమ్మెల్యేలు వేసిన వాళ్ళు ఒక ఎమ్మెల్యేలు పార్టీ తరఫున వేయలేదు, వాళ్ళు వ్యక్తిగతంగా వేశారు. నేను నా వ్యక్తిగతంగా నాది అఫిడేవిట్ నేను వేశాను. సో నేను ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఫర్ ఎనీథింగ్. నేను అదే మళ్లీ చెప్తా ఉన్నాను. నేను భయపడేవాడిని కాదు. ప్రజాక్షేత్రంలో అవకాశం వస్తే మళ్లీ ప్రజాక్షేత్రంలో తప్పకుండా నా ప్రజల యొక్క ఆశీర్వాదంతో మళ్లీ ఒకవేళ నాకు వ్యతిరేకంగా ఇవాళ ఒకవేళ వచ్చిన జడ్జిమెంట్ వస్తే తప్పకుండా దేవుడి దయ వల్ల మళ్ళా ప్రజాక్షేత్రంలో పోరాడి నేను మళ్లీ శాసనసభ్యుడిగా మళ్లీ మీకే అడ్రస్ చేస్తాను. మీరు స్పీకర్ విచారణ సమయంలో మీరిచ్చే కన్ఫెషన్ మాత్రమే స్పీకర్ పరిగణలోకి తీసుకుంటారు. మీరు స్పీకర్కి ఏం చెప్పారు? నేను చెప్పాను కదా, నా అఫిడేవిట్ లో క్లియర్ గా మెన్షన్ చేశాను అన్ని. నేను మీ సమక్షంలో అంటే మీ జ్యూరిడిక్షన్ లో, స్పీకర్ గారి జ్యూరిడిక్షన్ లో నేనేం పొరపాటు చేయలేదని స్పీకర్ గారికి ఇచ్చాను. నేను జస్టిఫై చేసుకున్నాను దాన్ని. మరి నేను ఎందుకు జస్టిఫై చేశానంటే నేను ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే స్పీకర్ గారి జ్యూరిడిక్షన్ లో నేను తప్పు చేయలేదు కాబట్టి నాకు ఆ విశ్వాసం. అయినా సరే స్పీకర్ గారు నాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే ఐ డెఫినెట్లీ వెల్కమ్. వాళ్ళ వాదన వాళ్ళది, నా వాదన ఏంది, నా వ్యక్తిగత ఆలోచన. నేను ఇప్పుడు చెప్పినట్టుగా నా వ్యక్తిగతంగా పోరాటం చేసిన, నేను వ్యక్తిగతంగా చేశాను. నేను ఇక్కడ మెంబర్షిప్ తీసుకోలేదు, అక్కడ మెంబర్షిప్ వదులుకోలేదు. సింపుల్. కాన్ఫ్లిక్ట్ క్లియర్ గా ఉంది కదా, అక్కడ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారని ఇప్పుడు ఎట్లయితే స్పీకర్ కి చెప్పారో మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు కదా, కాన్ఫ్లిక్ట్ ఉంది కదా రెండింటికి. కాన్ఫ్లిక్ట్ అంటే మీరు అక్కడ మన మీ ఇంటర్ప్రిటేషన్ రాంగ్ అవుతుంది. అక్కడ కాన్ఫ్లిక్ట్ ఏముంది? నేను చెప్పేది ఏంది, నేను అక్కడ నుంచి నా వ్యక్తిగతంగా నేను మెంబర్షిప్ తీసుకోలేదు, ఇక్కడ నా మెంబర్షిప్ వదులుకోలేదు. సో కాన్ఫ్లిక్ట్ ఏముంది? టిల్ ది లాస్ట్ డేట్, నేను పార్లమెంట్ లో పోటీ చేసిన తర్వాత కూడా నా శాలరీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే డిడక్షన్ అవుతుందో మా పార్టీ ఇది ఫండ్ అది కట్ అయింది. బట్ దే ఆర్ నాట్ సపోజ్ టు టేక్ దట్. ఇవన్నీ సరే, ఇక లీగల్ గా పాయింట్స్ మనం చెప్పకూడదు.
స్పీకర్ గారు ఏమి ఇస్తారో అనేది మీకు ఎంత యాంగ్జైటీ ఉందో నాకు కూడా అంతే యాంగ్జైటీ సార్, ఫైనల్ గా ఉంటుంది మీకు న్యాచురల్ అది. సార్, మీకు సో నేను అనుకూలంగా- యాంగ్జైటీ ఉన్నా పోరాటం చేసేవాడిని, పోరాటంలో యుద్ధంలో ఒక పులి లేక పోరాడుకుంటూ వచ్చాను, మళ్ళీ అదే పోరాటం కొనసాగుతుంది. 100% రెడీగా ఉన్నా, మీరు కూడా రెడీగా ఉన్నారు నాతో ఉండడానికి. మీకు అనుకూలంగా తీర్పు వస్తే సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేద్దామని బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుంది. దాన్ని నేనేమంటున్నాను సార్, అది ఏమొస్తుందో తెలియదు. మనము ఎప్పుడే గానీ ఇంటర్ప్రిట్ చేసుకోకూడదు. జడ్జిమెంట్ రాకముందు మనంతా మనం ప్రెడిక్ట్ చేసుకోకూడదు. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏందనేది నేను ఐ డిస్కస్ విత్ మై లీగల్ టీమ్ తోని. నేను మాట్లాడిన తర్వాత నెక్స్ట్ యాక్షన్ కోర్స్ ఆఫ్ నేను ఏంది ఎట్లా మూవ్ కావాలని నేను ప్లాన్ చేసుకుంటా. దట్ ఈస్ మై ప్రొరగేటివ్. సో అది నేను చేసుకుంటాను. ఇవాళ నేను అనుకుంటాను స్పీకర్ గారు ఏ నిర్ణయం ఇచ్చినా మీరు అన్నట్టుగా పోరాటానికి సిద్ధంగా ఉన్నారా అంటే మీరు నాతో పాదయాత్రకు సిద్ధంగా ఉండండి. నేనేమంటున్నా చూడు సార్, ఇప్పుడు ఎప్పుడే గానీ రాజీనామా ఎప్పుడు చేయాలి? ఇప్పుడు ప్రజలు చాలా అన్ని వాళ్ళ పనులలో బిజీగా ఉన్నారు. మనం అనవసరంగా మళ్ళా ప్రజలకు పని పెట్టొద్దనే నేను రాజీనామా చేయలేదు. అలాంటి నీకు అంత యాంగ్జైటీ ఉంది, చెయ్యాలి, నేను చేస్తే బాగుంటుందని నీకు అనిపిస్తే అలా సమయం వస్తే ఫస్ట్ నీకే చెప్తా. ఇది మొత్తానికైతే టీ రాయకూడదు.